పాస్టర్ గారికి వందనాలండి. పూర్వజన సంఘానికి వందనాలు. నేను ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటానండి. గత కొన్ని రోజులుగా మానేశాను, మళ్ళీ మొదలు పెట్టాను అన్నమాట. ఫాస్టింగ్ ప్రేయర్ మొదలు పెట్టాను. నిన్న ఆఫీస్లో ఉండగా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నానండి. 3:30కి ప్రేయర్ చేసుకుంటూ ఫోన్ చేసుకుంటూ ప్రేయర్ చేసుకున్నాను అనమాట. చేసుకుంటున్నప్పుడు చాలాసేపు పావుగంట చేసుకునేసరికి నా హెడ్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుందండి. మొఖాలు చేసుకుని ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఒక వెలుగు ఇలా వచ్చేసింది నా ముఖం మీదకి. ఫోటోలో చూస్తాం కదా, అలా వెలుగు ఇలా వచ్చేసి ముఖం అంతా కమ్మేసింది అనమాట. నాలో ఉన్న బాధని నేను చెప్పుకుంటూ ఉన్నాను. దేవుని స్వరం నా నోట్లోంచే వచ్చిందండి. భయపడుతూ నేను నీతోటే ఉన్నాను అని 3 సార్లు నా నోట్లోంచి ఆ మాట బయటకు వచ్చిందండి. ఒక్కసారిగా ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది. ఏంటి దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడేసారేంటి ఒక్కసారిగా అని చెప్పి చాలా ఆనందం వేసేసింది. చాలా అంటే నేను అది షేర్ చేసుకోవడానికి వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశానండి. ప్రార్థన ఇలా కంప్లీట్ చేసుకొని వెంటనే పాస్టర్ గారు చేసి ఇలా వచ్చింది, స్వరం నా నోట్లోంచే వచ్చింది. పక్క నుంచి నేను 2 సార్లు దేవుని స్వరం విన్నానండి డైరెక్ట్గా. పక్క నుంచి నేను 2 సార్లు విన్నాను, కానీ 3వసారి నా నోట్లోంచి ఇలా వచ్చింది. ఏంటి పాస్టర్ గారు అంటే, నువ్వు ఏమి స్వరం విన్నావమ్మా, చాలా ప్రార్థనలో అంటే వెనకబడుతున్నావు కదా, అందుకే దేవుడు మళ్ళీ నీతో మాట్లాడుతున్నారు, నువ్వు దేవుడు మళ్ళీ కట్టెను వెలిగించుకో అని చెప్పి పాస్టర్ గారు చెప్పారండి. దేవునికి వందనాలండి. నేను ఇలా దేవుల్లో ముందుకు వెళ్ళడానికి నేను చాలా సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, కానీ దేవునితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు అన్న ఇలాంటి విషయాలు నాకు నిజంగా తెలియదండి. నేను ఇంకా వచ్చి ఇక్కడ ఈ సన్నిధికి వచ్చి సంవత్సరం కూడా కాలేదు. నేను దేవుల్లో చాలా వెలిగానండి. దేవుని స్వరం నేను 3 సార్లు విన్నానండి డైరెక్ట్గా. దేవుడు నన్ను మళ్ళీ కట్టెను వెలిగించి ఇంకా ప్రార్థన ముందుకి నడిపించాలని కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుగాక.